కొన్ని విలువైన సంగతులు విందాం, త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాం. వాక్యానికి వచ్చిన ప్రాముఖ్యత ప్రతి ప్రసంగంలో మనం ధ్యానిస్తున్నాం. ఇక ఈరోజు ఒకే ఒక్క మౌలికమైన వచనాన్ని మనం తీసుకుని మన ప్రసంగాన్ని ముందుకు కొనసాగిద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు కలిపి ఉన్నాయి. చూడండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యానికి పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఆగుతాం. ప్రతి ఒక్కరికి వాక్యం తెలియడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది తెలియకే ఈరోజు సమాజం అనేకమైన గలిబిలికి గురవుతుంది. ఇందాక అన్న ప్రకటన చేసినట్టుగా నిజానికి పరిశుద్ధాత్మను గూర్చిన సిద్ధాంతం ఇక్కడ మొదలెట్టాలని అనుకున్నాను, కానీ ఇది కొత్తగా ఏర్పడిన సంఘం కనుక అంత లోతు మీకు వద్దనిపించింది నాకు. అంటే మీకు అంత బలం లేదని నా ఉద్దేశం కాదు, కానీ దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే దాంతో చాలా తలపోటు వస్తుంది ఆ సిద్ధాంతంతో. పైగా అది 1 రోజు 2 రోజులకి తేలే వ్యవహారం కాదు. నా అంచనా ప్రకారం సుమారు ఆ సిరీస్ని మనం అలా కంటిన్యూ చేస్తే నా అంచనా ప్రకారం చెప్తున్నా ఒక 1 year ఉంటుంది. ఈరోజు పార్ట్ 1 స్టార్ట్ అయ్యింది. అలాగే ఎన్నో ఉన్నాయో. ఆ 1 yearని ఇంకా కుదిపితే ఎట్లాగైనా దగ్గర చేసి ఆ సబ్జెక్ట్ని మనం నేర్చుకోవాలని ఒక కంకణం కట్టుకుంటే టైం అంత వద్దు మనకు అనుకుంటే ఒక 6-7 నెలల్లో పూర్తి చేయొచ్చు. అంత ఉంది పరిశుద్ధాత్మను గురించి. కాబట్టి అది ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. పరిశుద్ధాత్మను గురించి మనకు తెలియాలి. అది తెలియకే పొరపాట్లు జరుగుతున్నాయి అందరి మైండ్లో. పరిశుద్ధాత్ముడు అనగానే అందరి మైండ్లో ఉన్నది ఏంటంటే భాషలు మాట్లాడడం, స్వస్థతలు, ఎక్కడితోనే ఆగిపోయారు. కానీ అది కాదు. పరిశుద్ధాత్ముడు అంటే చాలా ఉంది. ఆ విషయాలన్నీ నేర్చుకోండి. ఈరోజు పార్ట్ 1 జరిగింది, పార్ట్ 2 కూడా వచ్చే వారం ఉంటుంది, కంటిన్యూషన్ ఉంటుంది. నెక్స్ట్ ఈరోజు మనకి ఎక్కడ ఆ ప్రస్తావనలు ఏమి మనకు వద్దు, కానీ మనకు కావాల్సిన ఒక మౌలికమైన సత్యం ఉంది. దైవజనుడు ప్రతి సత్కార్యముకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఆగుతాం. బైబిల్ని ఎందుకు చదవాలి? ప్రధానముగా 4 విషయాలు చెబుతుంది అక్కడ. ఎందుకు బైబిల్ చదవాలి అంటే కొన్ని మౌలికమైన సత్యాలు మనకు నేర్పిస్తుందట. ఆ మౌలికమైన సత్యాల్లో రక్షణ జ్ఞానం కలిగిస్తుంది, విశ్వాసం ఏర్పరుస్తుంది, యేసుక్రీస్తునందు మనల్ని దృఢమైన పునాదుల మీద నిలబెడుతుంది. ఇంకా ఏమి నేర్పిస్తుంది? ఖండిస్తుందట, నెక్స్ట్ ఉపదేశిస్తుందట, ఖండిస్తుందట, తప్పుదిద్దుతుందట, నీతి యందు శిక్షణ చేస్తుందట. ఇలా ఏవైతే 4 విషయాలు జరుగుతాయో అప్పుడు మనకు వాక్యం ఏమవుద్దట? ప్రయోజనకరం అవుద్ది. ఈ మాట ధైర్యం చేసి ఒక అడుగు ముందుకేసే అంటున్నాను, ఏమనుకోకండి. వాక్యాన్ని గౌరవించడం మంచి లక్షణమే, కానీ అతిగా గౌరవించి వాక్యాన్ని ఏం చేస్తున్నారంటే ఆ వాక్యంలో బాగా వినండి, ఆ వాక్యాన్ని, బైబిల్ని ఏదో పవర్ఫుల్ పుస్తకంలాగా ఆ తలకాడ ఎట్టుకుంటున్నారు. వాక్యాన్ని గౌరవించాలి. ఈ మధ్యకాలంలో విచిత్రమైన ఆరాధన పేరుతో ఏం చేస్తున్నారంటే నిలబడుతున్నారు. అందరూ బైబిల్ని ఎక్కడ పెడుతున్నారు? కాల్ దగ్గర పెడుతున్నారు. వీళ్ళు ఆరాధన 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 నెగిరి చెప్పండి ఆ బైబిల్ మీద అటు ఇటు జంప్ చేస్తున్నారు. దేవుడు అంటాడు, నీ ఆరాధన పట్టుకెళ్ళి డ్రైనేజీలు వేసుకో అంటాడు. ఎందుకంటే నువ్వు బైబిల్ని గౌరవించలేకపోతున్నావు. అలా అని బైబిల్ని గౌరవించమంటే మళ్ళీ ఎక్స్ట్రీమ్ ఉంది. ఎక్స్ట్రీమ్ ఏంటి తెలుసా? ఏం చదవరు కానీ చెప్పండి
చాలా గౌరవించారు. గౌరవం అంటే అయ్యో కింద పెట్టకండి, అయ్యో అక్కడ పెట్టకండి, అయ్యి తుడిచేస్తుంటారు, ముద్దులు పెట్టేస్తుంటారు, నెత్తి మీద పెట్టేసుకుంటుంటారు, భుజాల మీద మోసేస్తుంటారు. ఇది కొంచెం ఎక్స్ట్రీమ్ అన్నమాట. బైబిల్ను కూడా అతి చేస్తే, బైబిల్ని అలా పూజిస్తే బైబిల్ కూడా ఏమవుతుందో తెలుసా? విగ్రహం. బైబిల్కి పూజ చేయమని దేవుడు ఇవ్వలేదు, బైబిల్ని అతి చేయమని బైబిల్ని ఇవ్వలేదు. బైబిల్ నీకు ఎందుకు ఇచ్చాడంటే చదువుతావని ఇచ్చాడు. అది చదవాలి. అది ఎప్పుడైతే చదువుతావో ప్రధానముగా 4 విషయాలు ఉన్నాయి. ఆ 4 విషయాలు ఎప్పుడైతే నీ జీవితంలో నెరవేరుతాయో అప్పుడు నీకు ప్రయోజనం చేకూరుతుంది. మొట్టమొదటి చూద్దాం, ఉపదేశిస్తుందట బైబిల్ చదివితే. ఈ బైబిల్ని చదవడం ప్రారంభిస్తే మొట్టమొదట మనకి ఏం చేస్తుందండి? ఉపదేశం. ఎలా ఉపదేశం? ఆల్రెడీ మేము వింటున్నాం కదండి ఉపదేశాలు అంటే. ఈ ఉపదేశాలు వేరు, బైబిల్ ఇచ్చే ఉపదేశం వేరు. ఎలా ఉపదేశిస్తుంది బైబిల్? మొట్టమొదటి పాయింట్ చెప్తుంది, అది చదివితే, దైవావేశం వలన కలిగిన ఈ లేఖనం చదివితే అది ఉపదేశిస్తుంది. ఉదాహరణకి ఆదికాండం స్టార్ట్ చేసామనుకోండి, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం స్టార్ట్ చేసామనుకోండి, నీకు ఒక ఉపదేశం ఉంది అక్కడ. ఏముంది? ఆదికాండం 1వ అధ్యాయం చదివితే ఏం ఉపదేశం ఉంది? ఏం ఉపదేశం ఉందంటే, నువ్వు బతుకుతున్నా, జీవిస్తున్నా, లేదా ఈ గ్రహము, ఈ సృష్టి, ఈ గ్రహాలు, నక్షత్రాలు, పంచభూతాలు ఏవైతున్నావో అవి దేవుని వలన సృష్టింపబడ్డాయి అన్న ఉపదేశం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్, ఈ సృష్టింపబడిన ఈ సృష్టి ఎవరి కొరకు సృష్టింపబడిందని నీ క్వశ్చన్ రేజ్ అయితే అక్కడే ఆన్సర్ ఉంది, నీ కోసమే సృష్టింపబడింది. ఉపదేశం. నెక్స్ట్, ఈ సృష్టింపబడిన ఈ సృష్టి నా కోసమైతే, నా కొరకు సృష్టింపబడిన ఈ సృష్టిలో నేనేం చేయాలి? నువ్వు తన ఇమేజ్ని, దేవుని యొక్క ప్రతిబింబముగా నీవు ఈ ఎలలో, ఈ సృష్టిలో ప్రతిబింబింప చేయాలని దేవుడు నిన్ను ఈ సృష్టిలో చేసుకున్నాడు. అంటే ఏలిక. నా మాట అర్థమవుతుందా? మన ఫస్ట్ లైన్ మర్చిపోకండి. బైబిల్ ఎలా రాయబడిందట? దేవుని ఆవేశము. మూల పదాలు ఏమనంటే ఊపిరి. ఊపిరి అంటే దేవుడు ఊపిరి. వాక్యాన్నాలు ఏమన్నారంటే దేవుని ఊపిరి ప్రవక్తల హృదయాల్లో ఊది, దేవుని ఊపిరి ప్రవక్తల మధుల్లో చొప్పించి వాళ్ళని ప్రేరేపించి రాశాడు. దేవుడు ఊపిరి అంటే మరొక అర్థం ఉంది, పరిశుద్ధాత్ముడు ప్రేరణిచ్చి. అంటే ఎలా అంటే చాలామంది అనుకుంటారు ఈ మూవీస్ అవి చూసేసి అలా ట్రాన్స్లోకి వెళ్ళిపోయి అలా రాశారు అనుకుంటారు. అలా మత్తయి సువార్త అలా ఉండదు. నా కాన్షియస్ నా కంట్రోల్లోనే ఉంటుంది. బాగా వినండి, నా కాన్షియస్ నా కంట్రోల్లో ఉంటుంది, నా మనసు నా కంట్రోల్లోనే ఉంటుంది. కానీ నా విజ్ఞతను, నా సమయాన్ని, నా వరాన్ని ఇవన్నీ నేను ఉపయోగిస్తూనే, నా పరిస్థితులు, నా టైం ట్రావెల్లో నేను నడుస్తూనే పరిశుద్ధాత్ముడి చేత గైడ్ చేయబడుతూ, అంటే ఆయన చేత రూల్, అంటే ఉదయం చెప్పాను నేను, ఆయన ఒక లీగల్ అడ్వైజర్ అన్నది బైబిల్లో. అంటే ఆయన ఎలా నడవాలో, ఎలా చేయాలో ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ ఈ బైబిల్ని ఇలా రికార్డ్ చేయాలని ప్రేరణిచ్చే దేవుని ఊపిరే చెప్పండి పరిశుద్ధాత్ముడు. అంతేగాని పరిశుద్ధాత్ముడు అరటిపళ్ళల్లో ఉండడు. పీసీఓడి పోనుగాక అట్టిపండు తిను అన్నారు. అంటే ఎంత కల్ట్ ఉపదేశాలండి అవి. 7 సార్లు కొరకు యాపిల్ నీకు పిల్లలు పుట్టకపోతే మళ్ళీ వచ్చాడు అన్నాడు. 7 కాదు, 7 14 సార్లు కొరికినా పుట్టరు. ఫలము బాగానండి. ఇది చూడండి ఎంత జీరో నాలెడ్జ్ చూడండి. బైబిల్ బోధిస్తున్నారు కొంతమందికి. బైబిల్లో గర్భఫలాన్ని ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చిందంటే గర్భఫలము. ఫలము అనే ఎక్స్ప్రెషన్ ఉంది కనుక ఏ ఫలం తెచ్చారంటే అండి చెప్పండి? అరటి ఫలము చెప్పండి, యాపిల్ ఫలము చెప్పండి. అంటే ఫలము అంటే ఇంకా ఫలమేనా? అరే ఎక్స్ప్రెషన్ కూడా తెలీదా? ఒక ఎక్స్ప్రెషన్ తెలియనోడు, వాక్యాన్ని సరిగ్గా వివరించడం రానోడు పరిశుద్ధాత్మ కార్యాలు చేస్తున్నాడంటే ఈ గుడ్డి ప్రపంచం ఎలా నమ్ముతుంది? ఒక పొయిటిక్ లాంగ్వేజ్ తెలియట్లేదు నీకు, ఒక పద్య భాగం తెలియట్లేదు నీకు,
ఒక కావ్య వ్యక్తీకరణ తెలియట్లేదు నీకు. గర్భఫలం అన్నాడంటే ఫలం అంటే ఇక ఫలం అంటావా? అరే ఈ విషయాలు కూడా ఎందుకు తెలియట్లేదంటే ఇదిగో ఈ సెన్స్ మిస్ అవుతున్నారు. పరిశుద్ధాత్ముడి చేత నడిపింపబడం అనగానే ఒక ట్రాన్స్లోకి, ఒక తన్మయత్రంలోకి వెళ్ళిపోవడం అనుకుంటున్నారు. కాదు, ఉపదేశించేలా కొన్ని వచనాలు రాశారు, ఒక బైబిల్ని ఇచ్చారు, దానిలో దేవుని ప్రేరణ పెట్టారు. డైరెక్ట్ క్వశ్చన్ అడిగితే ఇక్కడ రాయబడిన మాటకి అర్థం ఏంటంటే లేఖనాల్లో ఒక పవర్ ఉంది. పవర్ అంటే కరెంట్ షాక్ కొట్టదు. దాన్ని సరిగ్గా నీ లైఫ్కి అప్లై చేసుకుంటే పవర్ని అనుభవించడం చూస్తావు. వాక్యంలో శక్తి ఎలా ఉందో నువ్వు చూస్తావు. ఎలా ఉంది? మొట్టమొదటి లైన్ చెప్తుంది, వాక్యము మొట్టమొదటిగా ఉపదేశిస్తుంది. ఇది దైవ ఆవేశం వలన వ్యక్తులు ప్రేరేపింపబడి 100 సంవత్సరాలు హతసాక్షులు అవుతూ, తమరబడుతూ, ఖడ్గము చేత నరకబడుతూ, దారుణాతి దారుణంగా బలి చేయబడుతూ, వధకు గురవుతూ, దూరం చేయబడుతూ, వెలివేయబడుతూ, ఎంత పరిస్థితుల గుండా నలిగిపోతున్నా రాయడం మాత్రం ఆపలేదు. ఎందుకంటే ఆత్మ ప్రేరణ వాళ్ళని అలా రేపేసింది. ఆ ఆత్మ ప్రేరణ వాళ్ళని రేపింది కనుక అలాంటి ప్రేరేపింపబడిన వారి గ్రంథం రాస్తే అందులో లైన్స్ ఉన్నాయట. ఈ వాక్యం నేను చదువుతున్నాను, డైలీ బైబిల్ చదువుతున్నాను, నాకు ఎప్పుడు ఇది ప్రయోజనకరం అవుద్ది? ఫస్ట్ లైన్ అది నీకు ఒక మెసేజ్ ఇస్తుంది. ఏం మెసేజ్ ఇస్తుంది? ఒరే సృష్టి ఎందుకు పుట్టిందంటే అక్కడికి పోయి ఫోటో దిగి దేవుడు నదులను ఎంత బాగా చేశాడని నది మీద వంకెట్టి నీ స్టైల్ ఎత్తావని కాదు, అక్కడ నది ఎట్టింది. అంటే ఈ మధ్య ఒక ట్రెండ్ స్టార్ట్ అయిందిలేండి, మనకు నదినే చూపిస్తున్నట్టు ఫీలింగు. నా మాట అర్థమవుతుందా? ఎవరో ఏంటని అడగండి, ఈ ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమవుతుందిలేండి. నది దగ్గరికి వెళ్తారు, నది దగ్గర కూర్చుంటారు, నది దగ్గర నిలబడి హృదయ వీళ్ళని చూపించడానికి ఇప్పుడు వీళ్ళ సోకు, వీళ్ళ సరదాలు మనం చూడాలి. ఆ సోకులు డైరెక్ట్ చూపిస్తే మనం ఛీ అంటామని ఇలా నది వైపు చూడండి దేవుడు నదులను ఎంత బాగా చేశాడు. దేవుడు నదులను చేసినందుకు దేవుడిని మనం స్తుతిద్దాం, చిన్న కీర్తన పాడుకుందామా అంటారు. మనం ఏమనుకుంటాం అంటే అరే ఎంత 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 మంచి రీల్ చేశారండి అంటాము. కొండల్లోకి వెళ్తారు, కొండలను తిరుగుతున్నావేట్రా అంటామని చెప్పండి. దేవుడు చూడండి కొండల్ని ఎంత బాగా చేశాడు అంటారు. మేఘాల దగ్గరికి వెళ్తారు, మేఘాల మీద తిరుగుతున్నారు, మేఘాలను చూడండి దేవుడు ఎంత. అంటే ప్రతిదీ ఏంటో తెలుసా? నువ్వు ఫోటో తీస్తే రీల్ చేసి కామెంట్లు పెట్టేస్తావని కాదు అయ్యా. యూనివర్స్ ఎందుకుందంటే నీ కోసం ఉంది. సృష్టి ఎందుకుందంటే నీ కోసం ఉంది. సృష్టి నా కోసం ఉంది. సృష్టి నా కోసం ఉంటే సృష్టిలో నేను ఎవరి కోసం ఉన్నాను నాకు ఒక మెసేజ్ ఉంది. నేను దేవుని కొరకు, అంటే దేవునికి ప్రతిబింబం, ఆయన స్వరూపం. దాన్ని ఏమంటారంటే ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెషన్ ఇమేజ్ అంటారు. అంటే ఆయనకి ప్రతిబింబంగా ఉన్నాను, దేవుని స్వరూపంలో నేను చేయబడ్డాను. దేవుని స్వరూపంలో నేను చేయబడిన నేను ఎవరిని రిప్రజెంట్ చేయాలండి? ఎవరిని నేను కనుపరుస్తూ ఉండాలి సృష్టిలో? దేవుణ్ణి. కానీ ప్రతిబింబం ఏమైంది? మిస్ అయింది. దాన్నే సిన్ అన్నారు. గ్రీకులో, ఎబ్రూలో దానికి ఒక అర్థం ఇచ్చారు, మిస్సింగ్ ద మార్క్. దాన్ని ఏమంటారంటే అమర్త్య అంటారు. అమర్త్య అంటే టార్గెట్ మిస్ అయిపోయాం. ఏం మిస్ అయిపోయాం? ఇమేజ్ మిస్ అయిపోయాం. ఏ ఇమేజ్ మిస్ అయిపోయాం చెప్పండి? దేవుడిచ్చే ఆ ప్రతిబింబం ఏదైతే ఉందో ఆయన స్వరూపాన్ని మిస్ అయిపోయాం. ఆయన స్వరూపాన్ని ఎప్పుడైతే మనం మిస్ అయిపోయామో మనం పాడయ్యేసరికి మనతో పాటు కూడా ఏది పాడైపోయింది? నా మాట అర్థమవుతుంది. ఇది మొదటి 3 అధ్యాయాల్లోనే మనకు ఉపదేశం ఇది. మనం పాడైపోయేసరికి ఆదికాండం మొదటి 3 అధ్యాయాలు మనకేం ఉపదేశం చెప్తుంది? నువ్వు పాడైపోతే నీకు ఇవ్వబడిన ప్రకృతి కూడా ఏమైంది? పాడైంది. నెక్స్ట్, ఇప్పుడు నేను పాడైపోయాను, ప్రకృతి కూడా డిస్టర్బెన్స్ అయిపోయింది. ఇప్పుడు మరలా నేను బాగుపడాలి అంటే ఎట్లా అనడానికి మళ్ళీ నీకు ఒక మెసేజ్ ఎండింగ్ లైన్ ఏం చెప్తుందంటే మళ్ళీ యోహాను సువార్తలో చెబుతుంది. యోహాను సువార్త ఏం చెప్తుంది? ఒకడు క్రొత్తగా చెప్పండి జన్మించాలి. అక్కడ జన్మించిన నీవు పాడయ్యావు, పాడైన నీవు మళ్ళీ జన్మించాలి అంటే ఎక్కడ జన్మించాలి? క్రీస్తునందు ఒకడు నూతనముగా జన్మించాలి. ఇది ఉపదేశం. నా మాట అర్థమవుతుందా? ఇలా బైబిల్ చదివితే బైబిల్ ఫస్ట్ లైన్ నుంచి, అంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ లైన్ నడుస్తుంది అంటే చేయబడింది సృష్టి. దేవుడు భూమి ఆకాశములను సృజించాను. దేవుడు భూమి ఆకాశంలో సృజించిన తర్వాత దేవుడు
6వ దినమున మనిషిని చేసి ఏదోను తోటలో పెట్టాను. భూమి ఆకాశం సృష్టించి 6వ దినమున మనిషిని చేసి ఏదైనా తోటలో పెడితే తోట చుట్టూ ఉన్న ప్రకృతిని పాడు చేశాడు. తెలుగులో సామెత ఉంది, వనమంతా చెడగొట్టారు, మొత్తం పాడు చేస్తారు. పాడు చేసిన వీళ్ళని మళ్ళీ బాగు చేయాలి అంటే ఒక లాంగ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్, మెస్సయ్య ఇలలోనికి మళ్ళీ రావాలి. పోయిన స్వరూపం ఏదైతే ఉందో మళ్ళీ ఆ స్వరూపాన్ని మన మీద కప్పాలి అంటే ఎవరు రావాలి చెప్పండి? యేసుక్రీస్తు రావాలి. ఇది బైబిల్ థీమ్. ఈ లేఖనం చదివితే, ఈ బైబిల్ చదివితే నాకు ఫస్ట్ మెసేజ్ ఏమర్థమవుతుందంటే, నేను దేవుని చేత సృష్టింపబడ్డాను, సృష్టి నా కోసం సృష్టింపబడింది. సృష్టి డిస్టర్బెన్స్ అయిపోవడానికి కారణం నేను డిస్టర్బ్ అయిపోయాను, మా పితరులు డిస్టర్బెన్స్ అయిపోయారు. ఇప్పుడు సృష్టి మరలా నేను బాగుపడాలి అంటే సృష్టి నేను కూడా మరలా పుట్టాలి. ఆ పుట్టేది మళ్ళీ అమ్మ గర్భం నుంచి కాదు, క్రీస్తులో పుట్టాలి. ఇది బైబుల్ నాకు ఇచ్చిన మొట్టమొదటి ఉపదేశం. ఇది మన పుట్టికి అంటే మనకు నేర్పిస్తుంది. రెండోది ఏంటి చెప్పండి? ఖండిస్తుంది. అంటే ఏమని ఖండిస్తుంది? నీకు రైట్ అనిపించే నీ కాన్సెప్ట్కి, నీ లాజిక్కి సరిపోయే విషయాల్ని కూడా బైబుల్ ఖండిస్తుంది. ఎట్లా? ఒక ఉదాహరణ. ఒక ఆవిడ చాలా ఘోరంగా పరిస్థితులన్నీ కరువు వచ్చేసినాయి దేశమంతా, ఎటు పోవాలో అర్థం అవ్వట్లేదు. అలాంటి టైంలో అక్కడికి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడ అన్నం దొరకలేదు. తనకి 2 బిడ్డలు ఉన్నారు. ఆ బిడ్డల్ని ఎలా పోషించాలో తనకు అర్థం అవ్వట్లేదు. దుకాణం దగ్గరికి వెళ్ళింది, కిరాణా షాప్ దగ్గరికి. అయ్యా, మళ్ళీ పరిస్థితులు చక్కదిద్దిన తర్వాత నీ అప్పుడు నేను ఏదోలా తీర్చేస్తాను, ఈ లోపు నా బిడ్డలు బతకడానికి కొంచెం నాకు పట్టెడు అన్నం పెట్టండి అయ్యా, నా బిడ్డలకి నిత్యావసరాలు అవసరం ఏదో ఒకటి నాకు ఇవ్వండి అయ్యా అని అడిగితే ఆ వంకరోడు అన్నాడట, ఈ టైంలో కరెన్సీ నువ్వు ఇవ్వలేవు గనక, ఏది చేయలేవు గనక, నువ్వు నాతో తప్పు చేస్తే నీకు కావలసిన కిరాణా నేను ఇస్తానన్నాడట. ఆప్షన్ లేదు ఆవిడకి. తప్పు చేసింది ఆవిడ. తప్పు చేసిన తర్వాత వాడు ఇచ్చిన సరుకులు తెచ్చి పిల్లలకు వంట చేసి ఆ చిన్న పిల్లలకి భోజనం పెట్టింది. ఇప్పుడు అడుగుతున్నాను, ఇది రైటా రాంగా చెప్పండి? రాంగ్ అని ఎలా అంటారు? ఇంకా రాంగ్ అనేలా అనేస్తారా? ఇది తప్పా రైటా? నైతికంగా లేదా ఈ లోకపరమైన నైతికతను బట్టి ఏమంటారు? మరి ఏం చేస్తామంటే చుట్టూ ఆకలితో బిడ్డలను చంపుకుంటుందా? దేవుడు అర్థం చేసుకుంటాడు, తప్పేముందండి. ఆ తల్లికి ఇక వేరొక ఆప్షన్ లేదు కనుక ఇక అర్థం చేసుకుంటాడు దేవుడు. అర్థం చేసుకుని ఇక దేవుడు ఎందుకు తప్పు పెడతాడు అని మన లాజిక్ పనిచేస్తుంటుంది అక్కడ. నెక్స్ట్ ఇంకా వేరొక అవకాశం తనకు లేదు కనుక, తనకు తప్పు చేయాలని ఉద్దేశం లేదు కనుక, ఎవడో పనికి మాలినాడు తనను ప్రేరేపించాడు కనుక తప్పక మనసు ఒప్పక ఆ పిల్లల్ని ఆకలితో చంపుకోలేక ఆ కిరాణా వలన తాను తప్పు చేసింది కనుక తప్పు చేసింది. కానీ అసలు అది ఆకలి వలన జరిగిన తప్పే కానీ తను ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పు కాదు కనుక దేవుడు తనని ఏమీ ఆనాడు అన్న జడ్జిమెంట్ మనం ఇస్తామా ఇవ్వమా చెప్పండి? ఇస్తాం. పెరట్లోకి వెళ్ళి దొంగతనం ఎందుకు చేసావరా అని అడిగారట. ఆకలేసిందయ్యా అన్నాడు. తప్పు లేదురా, తప్పు నీది కాదు చెప్పండి, ఆకలిరా అన్నాడట. వదిలేయండి రా అన్ని అన్నాడు. ఎవడో తెలిసి ఈ దిక్కుమాల తీర్పులన్నీ ఎవడో తెలుసు మీకు. అది కాదయ్యా, నేను ఎందుకు చేయాల్సి వచ్చింది, పిల్లలు మలమలం మాడిపోతున్నారయ్యా, ఏం చేయాలి నాకు అర్థం అవ్వట్లేదయ్యా, దొంగతనం చేయాల్సి వచ్చింది, వేరే దిక్కు లేదయ్యా, నాకు చేయాలని ఉద్దేశం లేదయ్యా, పని లేదయ్యా, నాకు ఎవరు పని ఇస్తలేదయ్యా, దానివల్ల నేను కొంచెం ఈ ఆరేసిన చీర అట్టిపోయినా, ఏమనకండి అయ్యా, తప్పు లేదురా బొడుద్ది అయిపో ఇక్కడి నుంచి, మళ్ళీ ఇంకెప్పుడు ఏ చీరలో దొంగతనం చేయకు అని జడ్జిమెంట్లు ఇస్తారు. నేను అడుగుతున్నాను, ఇది లోకానికి నచ్చుద్దండి, ఇది లోకానికి తప్పు కాదు. ఎవడ వెళ్ళాడట యాడ్స్ మీరు చూస్తున్నారు, కొరియన్ యాడ్స్ చాలామంది షేర్ చేస్తారు. కొరియన్ యాడ్స్, ఆ కొరియన్ యాడ్స్ మీరు చూస్తున్నారు లేదు, ఎవరో బేకరీ దగ్గర కుర్రాడు నిలబడతాడు, చూస్తాడు, ఎవ్వరు పెట్టరు. ఆ కుర్రాడు వాండ్రు అలా తిరిగి లోపలికి వెళ్ళి పని చేసుకుంటున్న టైంలో ఒక బంద్ తీసుకొని తినేస్తాడు. ఏంట్రా నన్ను ఇలా కొట్టే సమయానికి ఆడు చెప్తాడు, కొన్ని వారాల నుంచి నాకు భోజనం లేదు అనగానే మళ్ళీ ఆ యజమాని హక్ చేసుకుని ఇంకో 2 బనలు పట్టుకెళ్ళు అన్నాడంట.
ఇవన్నీ బాగుంటాయండి సొసైటీలో స్టోరీలు, ఇవన్నీ చెల్లుతాయండి సొసైటీలో. కానీ నువ్వు ఎన్ని కథలు చెప్పినా, ఎన్ని విషయాలు చెప్పినా, ఇదే లాజిక్ని, ఇదే విషయాన్ని, ఇదే సెంటిమెంట్ని, ఇదే ఎమోషనల్ థీమ్ లైన్ని బైబిల్ దగ్గర తెస్తే ఏమంటారు? ఖండిస్తాది. నీకు ఆకలేస్తే పాపం చేస్తావా అని అడుగుతుంది బైబిల్. నీలాగే భర్తను పోగొట్టుకుని రోడ్డు మీదకి వచ్చి విలవిల్లాడుతూ నిలబడి ఇద్దరు పిల్లల చేత ఒక తల్లి గగ్గాలు పెడుతూ వస్తూ అయ్యా ఇక ఏం చెయ్యాలి నాకు అర్థం కావట్లేదు. ఈ లోపల అప్పులోడు వచ్చి ఆ అప్పులోడు తలుపు కొట్టి, నీ భర్త బతుకున్నప్పుడు అప్పులు చేసాడు, నువ్వు ఎలాగూ తీర్చలేవు కనుక, నీ వల్ల అవద కనుక నీ ఇద్దరు కొడుకులు నాకు ఊడిగించేయడానికి తీసుకెళ్ళిపోతున్నాను అన్నప్పుడు, అయ్యా అలాగేం కాదు, ఇంకా వాళ్ళిద్దరిని వదిలేయండి, నేనే వచ్చేస్తాను అందా. వెయిట్, ఈ విషయాన్ని దేవుని దగ్గర పెడతాను. దొరికిన అవకాశాన్ని ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడి విషయాన్ని ఉపయోగించుకుని డబ్బులు సంపాదించి అప్పులు తీర్చే కహానీ స్టోరీ లేదు అక్కడ. తప్పెందుకు చేసావు అని అడిగితే, ఈ మాట ఎవరైనా చూస్తే అనుకోండి, ఈ హైవే రోడ్లో చాలామంది కనబడతారు. మిడ్ నైట్ దాటితే ఎందుకు చేస్తున్నావు తప్పని చాలామంది నైట్ బీట్ వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పే లాజిక్ ఆన్సర్ ఏంటో తెలుసా? ఏం చేస్తామయ్యా చెప్పండి. పొట్టకుడు అడుక్కు తిను, పొట్టకూసు కోసం అయితే, పొట్టకూడు కోసం అయితే అడుక్కు తిను, ఒళ్ళెందుకు అమ్ముతున్నావు? బైబిల్ చెప్పింది ఏమని తెలుసా? కూటు కొరకు నీతి తప్పొద్దు, నీతి కొరకు అవసరమైతే ఆకలితో చచ్చిపో, అంతే. నీతి కొరకు ఆకలితో చనిపో. నీతి తప్పి ఆకలి తీర్చుకుంటానంటే ఎవడు? ఈ లోకం నిన్ను సపోర్ట్ చేయొచ్చేమో, ఈ వక్తలు నిన్ను సపోర్ట్ చేయొచ్చేమో, ఈ లోకపు ఉపదేశాలు నిన్ను ఏమనకపోవచ్చేమో. కానీ నా గ్రంథం చెప్తుంది, నీలాగా శ్రమలో, నీలాగా అప్పుల్లో, నీలాగా అన్నం దొరకని పరిస్థితుల్లో, గొడ్డ పరిస్థితుల్లో నిలబడిన ఒక తల్లి ఎలీసా దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటే, నేను అప్పు తీర్చాను, నేను తప్పు చేయని ఆ తల్లి నా దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్న అప్పు తీర్చా. ఆలస్యం అవ్వచ్చుగాక, టైం పట్టొచ్చుగాక, కానీ నీకు సహాయం చేయ యెహోవాను నేనున్నానని నువ్వెందుకు మర్చిపోయావని బైబిల్ ఏం చేస్తా చెప్పండి? ఖండిస్తుంది. రెండవది మరొక విషయం చెప్తారు చాలామంది. ఏంటో తెలుసా? మరి ఆప్షన్ లేనప్పుడు ఏం చేస్తారంటే, నీకు నాకు గడ్డెట్టడానికి, నీకు నాకు గోమ మీద కొట్టడానికి, నీకు నాకు నీ లాజిక్లు అన్నీ పట్టుకెళ్ళి తొంగలో దొక్కడానికి ఒక యంగ్ లేడీ ఉంది అక్కడ. వయసులో ఉండగా తన భర్త చనిపోయాడు. వయసులో ఉండగా భర్త చనిపోయాడు, మరిది చనిపోయాడు, భర్త చనిపోయాడు, మామ చనిపోయాడు. దిక్కు మొక్కు లేదు. ఆ ఏరియాని కరువు తాకేసింది. ఎటు పోవాలో అర్థం అవ్వట్లేదు, ఎక్కడికి పోలేరు. అప్పటి వరకు బాగున్న కుటుంబం ఒకేసారి సతికిలు పడింది, ఎటు పరిగెట్టాలి తెలియదు. అలాంటి టైంలో ఒక యంగ్ లేడీ ఆనెస్ట్గా నిలబడిపోయింది. ఆమె పేరు రూతు. ఆమెను కూర్చుని స్టేట్మెంట్ చూడండి ఒకసారి బైబిల్లో. రూతు గ్రంథం 3వ అధ్యాయం అనుకుంటా. చూడండి ఒకసారి రూతు గ్రంథం 3వ అధ్యాయం. ఎంత విలువైన సంగతులు మనకు బైబిల్ ఎక్కడికక్కడ ఎలా ఖండిస్తుందో చూడండి. 3వ అధ్యాయం 9వ వచనం నుంచి, అతడు నీవెవరు అని అడుగగా ఆమె, నేను రూతుని నీ దాసురాలుని. ఎవరట? నేను రూతుని నీ దాసురాలని. ఈ రూతు కాదు. ఇప్పుడు రూతు, కొంతమంది రూతులు ఉన్నారు, అన్ని బూతులు. వాళ్ళ రూతులు కాదు, బూతులు. శారమ్మని పేరెట్టుకుంటారు. శారమ్మ పచ్చి అబద్ధాలు, పచ్చి మాటలు, అన్ని దొంగ మాటలు. ఈ రూతులు ఈ శారమ్మలు కాదండి. ఈ రూతు వేరు. ఈ రూతు ఏం మాట్లాడుతుందో చూడండి. నీవెవరివి? నేను రూతుని నీ దాసురాలిని, నీవు నాకు సమీప బంధువుడు కనుక నీ దాసురాలి మీద నీవు కొంగి కప్పమనగా అతడు, నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారు కానీ గొప్పవారు కానీ యవనస్తులను కానీ నువ్వు ఎంబడింపక ఉండునట్లు నీ మునపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడండి? గొప్పవారి జోలికి కానీ, కొద్దివారి జోలికి కానీ, నీ వయసుని బట్టి కానీ, నీ వయసులో ఉన్న వారి జోలికి కానీ ఎక్కడ పోలేదు. నీతికి పడి నిలబడ్డావు తల్లి. నువ్వు అవసరమైతే మడిలోకి దిగి, అవసరమైతే పొలంలోకి దిగి, అవసరమైతే మండుటెన్నలో ముసుగేసుకుని పరగైనా ఏరుకుంటానన్నావు కానీ నీ పడకలోనికి ఎవరినే రానివ్వలేదు తల్లి. అది నీతంటే.
పరగేరుకున్నాం. అటొచ్చారు యవనస్తులు, ఇటొచ్చారు యవనస్తులు, కూలి పని చేస్తున్న యవనస్తులు అందరినీ కనుసైగలు చేశారు. కానీ ఒక్కరోజు కూడా నువ్వు కన్నెత్తి నీ తోటి యవనస్తులను చూడలేదు. నీ నీతి నాకు తెలుసమ్మా, నీ సత్ప్రవర్తన నాకు తెలుసు. ముందు నువ్వు దేవుడు తెలియక ముందు ఎలా ఉన్నావో, గతం మీ మోయాబీల అమోనీల పరిస్థితి మాకు తెలుసు. మా ఇంటి కోడలు ఇశ్రాయేలు కోడలు అయిన తర్వాత ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందో మాకు తెలుసు. గతం నేను అడగట్లేదు, కానీ వర్తమానం దేవుణ్ణి ఎరిగిన తర్వాత నీ ప్రవర్తన అదిరిపోయిందమ్మా. ఎంత నీతి కలిగిన దానివో, ఎంత యథార్థమైన దానివో, ఎంత చక్కగా ఉన్నావో నా కుమారి. నువ్వు కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ యవనస్తులను కానీ ఎంబడింపక నీ దగ్గర ఇలాంటి స్టోరీస్కి అసలు అవకాశం, స్పేస్ లేదు. ఈ మాట ఎలాగంటే జేమ్స్ ఎక్కువ లేడీస్ని అంటాడు, ఇదో గొడవ. టెక్స్ట్ అదే, మరి ఏం చేస్తాం. ఈ కట్ చేసే వాళ్ళు కూడా, ఈ షార్ట్స్ కట్ చేసే వాళ్ళు కూడా ప్రత్యేకించి ఆడవాళ్ళని అన్నీ కట్ చేస్తారు. ఇద్దరిని అంటానండి నేను బౌత్ సైడ్, ఈ రెండు కట్ చేయరు. అందుకు ఒక ఆవిడ మహిళా సంఘాలు ఒక ఆవిడ ఒకరోజు నిలబడి, నీ సంగతి తేలుతాను నువ్వు ఎక్కడ ఉంటావు అన్నది నన్ను. అసలు టెక్స్ట్ వేరు, సందర్భం వేరు, మన వాళ్ళ కట్టింగ్లు వేరు. సరే వదిలేయండి. విషయం రాయబడింది, నీవు దేవునికి భయపడేదానివమ్మా, నీవు యోగ్యురాలువని నా జనులందరూ ఎరిగిద్దరు. చెప్పండి, ఆకలి టైంలో తప్పు చేసిందా, పరగేరుకుందా? మళ్ళీ చెప్పనా, అవసరమైతే ఈ మాటని అనకూడదు. నేను ఏ పని చేయలేనండి, నాకు షుగర్లో, బీపీలు, అల్సర్లో, నాకు ఇంకా థైరాయిడ్లు అన్నీ ఎక్కువైపోయినాయండి, నేను మగాడినైనా కానీ కష్టపడలేకపోతున్నానండి, నా వల్ల అవ్వట్లేదంటే సిగ్నల్ దగ్గర అయినా నిలబడి అడుక్కోవాలండి. అడుక్కోవడం కూడా వృత్తే తెలుసా. ఈ మధ్య గుర్తించారు దానికి ప్రెసిడెంట్ గారు ఉన్నారు. మీరు ఏమనుకుంటున్నారు? దానికి ఎలక్షన్లు జరుగుతాయి, ఎవరు పడితే వాళ్ళు ఈదులోకి వచ్చేస్తూ ఒప్పుకోరు. అది వృత్తే, అది ప్రొఫెషనే. ముంబైలో గవర్నమెంట్ ఇచ్చిన లెక్కల ప్రకారం 8 కోట్ల క్యాష్ అకౌంట్లో ఉంది, 4-5 అపార్ట్మెంట్లు ఉన్నాయి ఆయనకి. ఇండియాలోనే కాదు, ఈ సౌత్ ఏరియాలో రిచెస్ట్ బిచ్చగాడు ముంబైలో అన్నాడు. వాళ్ళ పిల్లలు ఫారెన్లో ఎంబీబీఎస్ డాక్టర్లు. మీరు చదవండి కావాలంటే. ఆయన, మీ పిల్లలు ఎంత బాగా చదువుతున్నారు, మీరు మానేచ్చుగా భిక్షాటనంటే, ఈ భిక్షం వల్ల నేను ఎదిగాను, ఎలా మానేస్తాను అబ్బే అన్నాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, నీతి తప్పొద్దండి, నీతి తప్పొద్దు. ఉద్యోగం చేస్తున్నావు, ఉద్యోగానికి తగ్గ పని చేయి, పనికి తగ్గ ఉద్యోగం చేయి. బల్ల కింద చేతి అట్టుకో, ఎర్రగొట్టేస్తాడు దేవుడు. మళ్ళీ చెప్తున్నాను, నీతికి పడుండు. దేవుడు ఒక జీతం ఇచ్చాడు, ఒక ఉద్యోగం ఇచ్చాడు, మళ్ళీ ఎక్కడ చాపుతున్నావు చెయ్యా, చంపుతాడు దేవుడు. ఏమనుకుంటున్నావు? అటు పరిగెడతావు, ఇటు పరిగెట్టు. హాస్పిటల్ పెట్టుబడులు పెట్టకపోతే ఒట్టు. నేను చెప్తున్నాను, ఇంతమంది నేను చాలామంది చూశానండి. అందరూ కాదండో, గవర్నమెంట్ సెక్టార్లో నీతికి పడి పని చేసే వాళ్ళు ఉన్నారు, నీతి తప్పే వాళ్ళు కూడా ఉన్నారు. నీతి తప్పే వాళ్ళ ఎండ్ ఆఫ్ లైఫ్ చూడండి, కాళ్ళు, కిడ్నీలు ఏడుకులిపోతాయండి. నేను చూసిన వాళ్ళు చెప్తున్నాను కొంతమందిని. కానీ నీతిగా బతికిన వాళ్ళు, పిల్లలు దీవబడిన వాళ్ళు ఉన్నారు. నీతికి నిలబడు. లెక్కలు ఏమేస్తారు చెప్పనా? నేను 10 కిలోమీటర్లు వెళ్ళాను, 10 కిలోమీటర్లు వచ్చాను, 10, 20కి 20 కిలోమీటర్కి పెట్రోల్ ఎంత అవుద్ది? మరి ఇంత ఇడి కోసం కష్టపడ్డాం కాబట్టి పెట్రోల్కి 20 అంటే అబ్బాయి 500 అయితే కానీ మరి పని అవ్వదు అంటారు. నేను అడుగుతున్నాను, 500కి పని అవ్వదని ఆడి మీద రుద్దుతున్నావు, లెక్కలు వేస్తున్నావు, ఇవన్నీ వేస్తున్నావు, దేవుడు చూడనుకుంటున్నావా? నీ లాజిక్లు ఇక్కడ పనిచేస్తాయి, నీ లాజిక్లన్నీ బయట పనిచేస్తాయి, నీ లాజిక్లన్నీ ఎక్కడెక్కడో చెల్లుతాయి. నీ లాజిక్లు దేవుని దగ్గర చెల్లో. పని చేస్తాను, పనికి తగ్గ కష్టం తీసుకుని, పనికి తగ్గ కష్టం 1వ తారీఖున ఇస్తారు నీకు, అదే తీసుకో. నీకు టీఏడిఏలు ఇస్తారు, అదే తీసుకో. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు అదే తీసుకో. నీతి తప్పావో, అవసరాల కొరకు నీతి తప్పావో, దేవుడు కూడా నీ మీద చెప్పండి చెయ్యెత్తుతాడు. ఏమనుకుంటున్నావు? కొడతాడు, ఎక్కడ కొట్టలాడు కొడతాడు, మళ్ళీ అటు జోలికి పోకుండా కొడతాడు. నేను చెప్పకూడదు నాకు తెలియదు, కానీ ఎవరు, ఏంటి, పేరు, ఊరు ఏమడకండి. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఆయన ఉండేవాడండి, చాలా బాగా సంపాదించాడు, చాలా బాగా. ముఖ్యంగా ఏ డిపార్ట్మెంట్ ఏంటని అడగండి. ఇసుక అతిగా ఇక్కడి నుంచి తరలింపబడేది గుర్తుందా? సీతానగరం ఏరియా నుంచి, చాలా ఈ లోపల నుంచి సీతానగరం, తెల్ల బంగారం అంటారు మన వైపు ఇసుకని, తెలుసు కదా. ఇసుకను బట్టి కోట్లు సంపాదించారండి, కోట్లు సంపాదించాడు. ఎంత ముమ్మరంగా సంపాదించాడు ఆయన. సంపాదించాడు. లైవ్ ఉదాహరణ చెప్తున్నాను, లైఫ్ లెసన్ ఇది వినండి. సంపాదించాడు, ఒక్కగానొక్క కొడుకు. సంపాదించాడు. ఎవరి కొరకు దాస్తున్నాడు? కొడుకు కోసమే దాస్తున్నాడు.
ఒకరోజు ఏం జరిగింది తెలుసా? ఆ కొడుకు భయంకరంగా యాక్సిడెంట్లో ముక్కలైపోయాడు. ఏ కొడుకు కోసమైతే సంపాదించాడో, ఏ కొడుకు కోసమైతే మొత్తం దాచాడో, ఆ కొడుకే ఎగిరిపోయేసరికి మానసికంగా డిస్టర్బెన్స్ అయిపోయాడండి. ఒకప్పుడు ఎవరిని నోరెత్తించేవాడు కాదు, ఇప్పుడు ఎవరితో ఎక్కువ మాట్లాడు, సైలెంట్గా వస్తాడు, సైలెంట్గా ఉంటాడు, తన జాబ్ ఏదో తను చేసుకుంటాడో, తన జీవితంలో ఒక పాఠం నేర్చుకున్నాడు. ఇంకే నేను ఎవరి కోసం సంపాదించాను, చేసిన ఊరకే పోవు, తిరిగి కొడతావి, మనం లేకుండా కొడతాయి. రోజు అటువైపు ఎవరితో గొడవ పెట్టుకోడు, ఏది ఇచ్చేయడు. నేనేమని చెప్తున్నాను తెలుసా? నీతి వదిలావో దేవుడు నీ మీదకి వేరే వదులుతాడేమనుకుంటున్నాను. నీ లాజిక్ బయట పని చేద్దాం. ఆకలేస్తుంది కనుక తప్పు చేశానయ్యా, ఆకలేస్తుంది కనుక ఇలా చేశానయ్యా అంటే, ఆకలేస్తే ఉండు, పంపిస్తాడు ఆయన. ఆకలేస్తే ఉండు, ఆయన వాగ్దానం ఇచ్చాడు, ఆయన నమ్మితే వాగ్దానం ఇచ్చాడు. సింహపు పిల్లలైన ఆకలి దప్పులతో చనిపోతాయేమో కానీ నా పిల్లలకి ఆకలి దప్పులున్నా చనిపోరు. టైంకి ఏదో ఒక రోజు వస్తుంది, అది రేపైనా ఎల్లుండైనా వస్తుంది. ఈ ఆకలి దప్పులు నీకు పెట్టాడంటే ఇందాక తమ్ముడు చెప్పాడు, ఏ అనుభవాలు నేర్పించడానికి, ఏ అన్నం విలువ నేర్పించడానికి, ఏ రూపాయి విలువ నేర్పించడానికి, రేపు పొద్దున్న అసలు రూపాయి విలువ అంటే ఏంటో స్థిరపడి చుట్టూ ఉన్న వారికి ఎలా సహాయం చేయాలి, ఆ పరిస్థితులు ఏంటో నేర్పించడానికి కూడా కొంతకాలం నీకు ఆకలి దప్పుల గుండా కూడా నడిపించి ఉండాలి. నాకు తప్పట్లేదని ఒప్పట్లేదని ఇలా అయితే బతకలేకపోతున్నావు అంటే, ఇలా అయితే బతకలేకపోతున్నానంటే పట్టుకోకు. ఈ నీతిని ఎంబడించాలని ఈ బైబిల్ని పట్టుకున్నది. ఈ బైబిల్ నీకు ఉపదేశం చేస్తుంది, నిన్ను బాగు చేస్తుంది. నెక్స్ట్ రెండవది, నిన్ను ఖండిస్తుంది. అడుగడుగునా ఖండిస్తుంది, అడుగడుగునా ఖండిస్తుంది, అడుగడుగునా ఖండిస్తుంది. నువ్వెన్ని లాజికల్ చెప్పినా అది ఖండిస్తుంది. ఎవడు అన్నాడట, పెళ్ళికి పార్టీ అడిగారండి. లాజిక్లు ఇవన్నీ మనం ఎదుర్కొనే లాజిక్లు. నేనైతే పార్టీకి వెళ్ళలేదు, కానీ మరి పెళ్ళికి పార్టీ అడుగుతున్నారు, మరి ఏం చేయాలండి? పెళ్ళికి పార్టీ వాళ్ళకి మరి ఇవ్వకపోతే గోలంటేస్తారు నా సమకాలీన ఉద్యోగస్తులు అందరూ. అందుకే నేను వెళ్ళలేదు. కానీ నేను ఏం చేశానంటే, నేను రాను కానీ డబ్బులు ఇచ్చేస్తాను రా అన్నాడంట. ఈ రాడు కానీ డబ్బులు ఇచ్చేస్తాడట. డబ్బులు ఇచ్చేస్తున్నారే, నన్ను పార్టీ ఇన్వాల్వ్ చేయకండి, మీకు డబ్బులు ఇచ్చేస్తున్నాను అన్నట్ట. ఇప్పుడు వాళ్ళు పార్టీ చేసుకుంటారు, తాగి తందనాలు చేసి పాపం చేశారు. ఇప్పుడు అడుగుతున్నాను, ఆ పాపానికి డబ్బులు ఇచ్చింది ఎవడు చెప్పు? ఎవడో? సార్ ప్రభు నేను వెళ్ళలేదు ప్రభు, జస్ట్ నేను ఫార్వర్డ్ చేశాను, జస్ట్ 2000 రూపీస్ అంటే 2000 ఎందుకు ఫార్వర్డ్? నీకు జీతం ఇచ్చింది ఫార్వర్డ్ చేయడానికా? తాగుబోతు పాటు చెప్పు, నువ్వు నిజాయితీగా రే, నా వల్ల అవదురా, నాకు ఒక నైతికత ఉందిరా, నేను ఒక గ్రంథాన్ని చదువుతున్నాను రా, అది నాకు ఒక మెసేజ్ ఇచ్చిందిరా, ఆ మెసేజ్లో నన్ను ఖండిస్తాదరా, నేను ఇలా చేస్తే ఆ బైబిల్ ఊరుకోదురా, ఆ బైబిల్ దేవుడు చాలా ఫైర్ అవుతాడు, అందులో పవర్ ఉందిరా నాయన, ఇలాంటివి నన్ను అడగండి, ఇలా కాదు మీకు ఫుడ్ అంటే చెప్పండి నేను పెడతాను, కానీ బాటిల్ అడగండి రా అని చెప్పు. డబ్బులు మాత్రం చెప్తాను, నన్ను పిలవకుండా, డబ్బులు ఎవడమ్మన్నారని అడుగుతాడు. గుర్తుపెట్టుకో, ప్రతిది అడుగుతారు. ఈ మాట నేను చెప్పొచ్చో లేదో, నాతో వచ్చిన గొడవ పెట్టండి, నా నోరు ఆగదు అన్నీ చెప్తుంటాను నేను. అలాంటి హృదయం ఇచ్చాడు దేవుడు నాకు. మొన్న ఒక చిన్న పని చేయడానికి లంచం ఇవ్వాల్సిన పరిస్థితి అండి. తర్జన భజ్జన అయిపోయామండి, తర్జన భజ్జన. ఇప్పుడు లంచం ఇస్తే రేపు పొద్దున్న లంచం ఇవ్వకూడదని ఇక్కడ నిలబడి నేను చెప్పలేను. బయట ఒకటి చేసి ఇక్కడ నిలబడి ఇంకొకటి చెప్పగలమా? ఒకవేళ చెప్పేవాళ్ళు ఉండొచ్చేమో, కానీ మనలాంటి వాళ్ళు చెప్పలేరు. మనసు ఒప్పుకోదు, అవ్వదు, నా వల్ల అవ్వదు. తర్జన భజ్జన అయిపోతున్నాం, అటు తిరుగుతున్నాం. శ్రీకాంత్ గారు వెళ్ళాలి లోపలికి, ప్రాక్టీస్ చేస్తున్నాం. మరి లోపలికి వెళ్ళి ఏం చెప్తాడు? అడిగేశారు ఆయన, ఎవరు ఏటని ఏం అడగండి కానీ చెప్పకుండా ఉండలేని చెప్తున్నాను నేను. మనిషి ఇవ్వాలి, అది పని అవ్వదు, ఎలా దొడ్డ ప్రసాద్ గారు, నేను, శ్రీకాంత్ అన్నయ్య, శ్రీనన్నయ్య అందరం కూర్చున్నాం కారులో. సీరియస్గా డిస్కస్ ఓపెన్గా చెప్పేద్దాం. ఏమని చెప్తాం? అయ్యా, మేము క్రీస్తు నమ్ముకున్న బిడ్డలు, మాకు ఇలా లంచాలు ఇవ్వడం మా వల్ల అవ్వదు, ఏమనుకోకండి. మాకు మేలు జరిగిన తర్వాత ఖచ్చితంగా మీకు ఫలం ఇస్తాం. ఆ ఫలము మీరు పని చేసినందుకు కాదు, మేము హ్యాపీ ఫీల్ అయినందుకు ఈ రూపంగా కాదు, వేరే రూపంగా మీకు ఏదోటి ఇస్తాం. ఇలా అడగండి అయ్యా, మా మనస్సాక్షితో మేము ఉండలేం, ఇలాంటి పనిని ఇలా లంచం ఇచ్చి మేము చేయలేమని చెప్పవయ్యా. నేను ప్రాక్టీస్ చేసి అయ్యగారిని లోపల పంపిస్తే తుస్సు అనిపించాడు. లోపల మొత్తం గాలి తీసాడు. ఏమన్నావంటే, చేయననే చెప్పనైతేనే అనేసి వచ్చాడు, మొత్తాన్ని చేయకుండా. తర్వాత స్వప్న సిస్టర్ ఇన్వాల్వ్ అయ్యారు కనుక అప్పుడే ప్రేయర్ చేసుకున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక బయట నిలబడి, ఒక పెద్ద ఆఫీస్ ముందు నిలబడి, దేవా ఈ తప్పు మా చేతులతో జరగకూడదు, దేవా ఈ తప్పు మా చేతులతో జరగకపోయినా పర్లేదు, పని జరగకపోయినా పర్లేదు, మేము లంచం ఇచ్చే పనిలో మేము ఉండకూడదు ప్రభు, మమ్మల్ని ఏదోలా కాపాడు ప్రభు అంటే జస్ట్ 2 నిమిషాల్లో ప్రేయర్కి ఆన్సర్ వచ్చింది. బావుగా రోడ్డు చెప్తూ ఒకటి చేశారు, కానీ మొత్తం మీద పని అయిపోయింది. అది
నువ్వు ముందు నిలబడి దేవా ఈ నీతి కొరకు నేను దేశం పడినా పర్లేదు, నాకు ఆలస్యమైపోయినా కార్యం పర్లేదు, నాకు ఏమైపోయినా పర్లేదు, కానీ ఈ తప్పు చెయ్యలేను, నిలబడు, తర్వాత పని ఎలా జరుగుతుందో చూడంతే. ఏ పొలంలోనికి పోయి పరకేరిందో ఆ నిలబడిన నీతిని కాపాడుకున్న ఆ రూతమ్మ ఆ పొలంకే ఏమైంది చెప్పండి, యజమానురాలైంది. అవుతావు, వెయిట్ చేయి, నీతికి పడి నిలబడు. ఎక్కడైతే ఈ తల్లులు గురయ్యారో, ఏ అప్పుల వాడొచ్చి ఇబ్బంది పెట్టాడో అప్పులోడికే మద్దిపోయేలా సమృద్ధిని దేవుడిచ్చేస్తాడు. క్రొత్త నిబంధనలు అవసరమైతే ఏరొక సహోదరుని ప్రేరేపించి తమ స్థిరాస్తులు అమ్మి వారి అక్కరల్లో ఏం చేశాడట, దేవుడు తీర్చేశాడట. సడన్గా ఎవరో వస్తారు, మనల్ని ఎదురు చూస్తారు, వాళ్ళు బాధపడతారు, వాళ్ళు చెప్పుకోలేరు. ప్రభువు నమ్ముకునే బిడ్డలు సడన్గా వాళ్ళు వచ్చి ఏమంటారంటే, బ్రదర్ ఏదో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, అందు ఏమైందంటే మనం చెప్పలేం, ఏం లేదని కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటే మనం చెయ్యం, టక్కమని తీస్తారు, చేతిలో పెడతారు, మీకు అన్నీ బాగున్నప్పుడు మాకు ఇవ్వండి, తర్వాత చూసుకుందంట. అరే ఎలా అంటే అలాగే జరుగుతాయి కార్యాలు, చూడు. ఈలోపు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలా, అక్కడికి వెళ్ళాలా, సాంగ్ పాడాలా, డ్యాన్స్ వేయాలని పని అవ్వండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరో ఒకరు ప్రేరేపింపబడతారు, ఏదో ఒక పని చేస్తారు, ఏదో ఒక విషయం చేస్తారు, మనకు ఆన్సర్ వస్తుంది. అప్పటి వరకు మనం ఏం చేయాలి చెప్పండి, నీతికి నిలబడి బతకాలి. బైబిల్ ఎలా ఉంది, నీతి నిమిత్తం ఆకలి దప్పులు కానివారు ధన్యులని బైబిల్లో ఉంది, కానీ ఆకలి దప్పుల కొరకు నీతి తప్పేవారు ధన్యులు కాదు, ఎప్పటికీ కారు. ఆకలి కోసం ఒక పూట అన్నం తిన్న యోసేపుని ఈ రోజుకి తిడుతున్నాడు దేవుడు. తిట్టలేదండి? ఆ తిట్టినోడు ఒక పూటే ఆ తిన్నవాడు ఒక పూటే తిన్నాడు. ఆ తిట్టిన ఆయన ప్రతిరోజు తిడుతున్నాడు. ప్రసంగాలు ఇస్తున్నప్పుడు అల్లా యోసేపుని తిడతాడు. ఏమని తిట్టాడు? యోసేపు వంటి భ్రష్టుడు, పూట కూటు కొరకు యోసేపు వంటి భ్రష్టుడు, వ్యభిచారి, ఇంకేమన్నాడు, పూట కూటు కొరకు ఒక పూట కూటు తిన్న యోసేపునే ప్రతిరోజు దేవుడు తిడితే, మనం ప్రతిరోజు గడ్డి తిన్న పనులు చేస్తే తిట్టడం ఇంకా బెత్త కన్ఫర్మ్ అయిపోద్ది. రిజర్వేషన్లో పేరు రాసేస్తారు, డేట్ కూడా ఫిక్స్ చేసేస్తారు, అలాగెళ్తారు. అట్నుంచటే గొప్ప పరలోకపు పిలుపు వస్తుంది ఒకరోజు. ఇటు ఇలాంటి శాపాలు పెడతారంటే ఈ సంఘంలో అంటే శాపాలు కాదు, ఇది చెప్పండి, శాపాలు కాదు, వాస్తవాలు. మీకు అలా ఉండకూడదని మేలు కోరుకునే, గాయము చేసే మీ స్నేహితులు గుర్తుపెట్టుకోండి. దేవుడు చెప్తున్నాడు, ఒకటి, బైబిల్ నాకు ఉపదేశం ఇచ్చింది. రెండు, ఆ ఉపదేశం ఇచ్చి నేను నూతనంగా జన్మింపజేసింది. ఈ నూతన జన్మని ఏ లాజిక్ల చేత, పరిస్థితుల చేత పాడు చేసుకోకు. అలా పాడు చేసుకుని లాజిక్లు తెస్తే ఆ లాజిక్ను కూడా బైబిల్ ఏం చేస్తుంది? ఆ నూతన జన్మను కూడా నువ్వు పాడు చేసుకుంటున్నాను, బైబిల్ నిన్ను ఖండిస్తుంది. మూడోది ఏం చేస్తట? తప్పుదిద్దుతుంది. మానవులు తప్పులు చేస్తాం. ఆ తప్పులు జరిగినప్పుడు దేవుడు వదిలేడు, ద్వేషించాడు. ఇందాక తమ్ముడు చెప్పాడు, రక్షణ తీసిపాడాడు. రోజు పరిశుద్ధాత్మ ప్రేరణతో వాక్యం అనే ఉదక స్నానం చేత మనల్ని ఉతికి మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? మన తప్పులు దిద్దుతాడు. మరల ఇంకటి పోకుండా మనకు ఒక లీగల్ అడ్వైజర్ని ఇస్తాడు. దీన్ని బట్టి ఇక నడిచెళ్ళిపో. ఆ నష్టం కష్టం విలువ దావీదు చూసావుగా, దావీదుకి అర్థమైంది. దావీదు ఆ నష్టం కష్టం విలువ చూసావుగా, మళ్ళీ అటు జోలికి పోకు. వయసు అయిపోయింది, మూలుగుతున్నాడు. సింహాసనం కొరకు చాలామంది బయట కొట్టుకుంటున్నారు. తన కౌగిట్లోనికి 12 సంవత్సరాలు 14 సంవత్సరాల వయసు ఉన్న ఆ అమ్మాయిని తీసుకొచ్చి నిద్రపుచ్చిన, అక్కడ బైబిల్లో రాయబడింది, ఆ తప్పు దిద్దబడిన నేను మళ్ళీ ఆ అమ్మాయిని ఆ విధముగా నేను చూడను, ఎట్ట కోసం తప్ప ఇంకెక్కడ ఆ అమ్మాయిని తప్పుడు ఉద్దేశంతో ఆ పని చేయలేదట. దావీదుని దిద్దేశాడండి. ఎంత దిద్దేయాలో అంత దిద్దేశాడు. బైబిల్ మనకు కూడా దిద్దుతుంది, సరి చేస్తుంది. నీ ఉపదేశం, నీకు ఇచ్చిన దేవుడిచ్చిన మెసేజ్ నువ్వు మిస్ అవ్వద్దని ఎప్పటికప్పుడు నిన్ను ఖండిస్తుంది. జాగ్రత్త, కళ్ళు జాగ్రత్త, మాటలు జాగ్రత్త, చెవులు జాగ్రత్త, ప్రవర్తన జాగ్రత్త, బయట జాగ్రత్త, నిర్ణయాలు జాగ్రత్త, మనీలో జాగ్రత్త, ఉద్యోగం తీసుకుంటున్న శాలరీలో జాగ్రత్త చెప్తుంది. ఇన్ని విషయాలు మాట్లాడుతుంది. ఇక 4వది, నీతి యందు చెప్పండి శిక్షణ చేస్తుంది. శిక్షణ అని ఉంది మూలంలో. శిక్షణ అంటే నన్ను ట్రైన్ చేస్తుంది అన్నమాట. రాను ఎలా మారిపోతుందో తెలుసా? బైబిల్ రాను మనల్ని ఎలా మార్చేస్తుంది అంటే గొర్రె పిల్లలా మార్చేస్తుంది.
గొర్రెపిల్ల అంటే ప్రభు అయిన యేసుక్రీస్తులా మారుతాడు. అరే అరే ఎలా ఉండేవాడు ఈడు ఎలా మారిపోయాడురా, అరే ఈవిడ ఎలా ఉండేది ఇలా ఎలా మారిపోయిందంటే వాళ్ళ బైబిల్ని చదువుతున్నారు, ఉపదేశాన్ని స్వీకరిస్తున్నారు, ఖండనకి తలదించుతున్నారు, తప్పులు సరి చేసుకుంటున్నారు. శిక్షణలు అంటే ఆ ట్రైనింగ్లో నడుస్తుండగా ఒక రోజుకి సంపూర్ణమైన గొర్రె పిల్లల ప్రభు అయిన యేసుక్రీస్తులా మనం తయారైపోతామంట. ఉదాహరణలు ఏమన్నా ఉన్నాయంటే ఉన్నాడు కోపిష్టి పేతురు. ఎవడన్నా ఏమన్నా ఇంకా ఆడు ఏం చెబుతున్నాడో పూర్తిగా వినకుండానే చెప్పండి కొడేస్తాడట. సార్ వాళ్ళు పోలీసులు సార్, వాళ్ళతో మీకేడు కూడా పోలీస్ అయితే అంటాడంట. పోలీసుడు సేవ నరికేసాడు కదండి. ఎవరండి పోలీసుడు సేవ నరికేసాడంటే ఈ మనిషికి ఎంత కోపం చూడండి. కోపం వస్తే పోలీసుడు కలెక్టర్ ఐఏఎస్లు ఐపీఎస్లు ఏం చూడడం చెప్పండి. అంత కోపిష్టి ఎవరు చెప్పండి? పేతురు గారు. ఎవరన్నా ఏదనంటే దుడుకు స్వభావం, కోపంతో రగిసిపోతాడు. ప్రభువునే గైడ్ చేస్తున్నాడు. నేనుండగా నిన్ను టచ్ చేసేవాడు ఎవరు లేడు ప్రభు, మై హోనా అన్నాడు. అంత డైలాగులు కొట్టిన పేతురు గారు కోపిష్టి, త్వరగా అబద్ధం ఆడతాడు, సంచలన మనసులో కలిగిన వాడు, ఎరుగునంటాడు, బొంకేస్తాడు. ఒకసారి 2 సార్లు కాదు 3 సార్లు ధైర్యంగా అబద్ధం చెప్పేస్తాడు. అలాంటి పేతురు ఒకరోజు ఎంత బాగా మారిపోయాడు తెలుసా? మీ ప్రభువుని ఎరగనని ఒక్కసారి ఒప్పుకొని రా అబ్బాయిలంటే, నేను కన్న వాటిని, నేను విన్న వాటిని నేను చెప్పకుండా ఉండలేను సార్. మీరు మా ఈపుల మీద కొడుతున్నారు, మా కాళ్ళకు బండేసి బిగిస్తున్నారు, మీరు మమ్మల్ని ఎంత కొట్టినా ఇప్పుడు నేను తిరిగి మిమ్మల్ని కొట్టలేను. ఎందుకంటే నేను రాను ఎలాగైపోయానంటే గొర్రె పిల్లలా మారిపోయాను. రాను నేను ఎలా అయిపోయాను? గొర్రె పిల్లలా మారిపోయాను. ఇప్పుడు నేను కొట్టలేను సార్. నా ఎర్లీ స్టేజ్లో నా ప్రారంభపు ఆత్మీయ జీవితంలో ఆ తోటలో ఆ వ్యక్తి చెవి నరికాను. ఇప్పుడు మీరు వచ్చి నా ఏలు నరికినా, నా శరీరాన్ని నరికినా నేను మిమ్మల్ని ఏమి అనలేను. ఎందుకంటే ఈ వాక్యము నన్ను గొర్రె పిల్లలా మార్చేసింది. పౌలు ఉన్నాడు, ఆయన ఎంత కోపిస్టో. కొంచెం ఆయనకి అదో లక్షణాలు ఉన్నాయండి పౌలు గారికి, అదే సౌలు గారికి. ఆడవాళ్ళు మగవాళ్ళని లేదండి, ఇంకా ఆయన కానీ టెంపర్లు వేసిందంటే ఇంకా ఆడవాళ్ళనైనా మగవాళ్ళనైనా ఒకేలాగా చెప్పండి పనిష్మెంట్ ఇస్తాడు ఆయన. సార్ అలా ఆడవారు సార్ మనకి మరి అలా లాగేస్తున్నారు రోడ్ల మీదకి జుట్లు పెట్టుకుని అంటే, సనాతన ధర్మం ఇక్కడ ఆడవలేటి మగోలేటి మొత్తం దెబ్బతింటుంది ఇక్కడ. పో అవతలకి రే మొత్తం అలా లాక్కురండి, రాళ్ళు ఇచ్చి కొట్టండి, మొత్తం ఒక్కళ్ళు లేకూడదు, ఊపిరి పోయేలా కొట్టండి, మీ డ్రెస్సులు డిస్టర్బెన్స్ అవుతాయి, మీ డ్రెస్సులన్నీ ఇలా తీసుకురండి, నెత్తురు పడకుండా మీ బట్టలు ఇక్కడ పెట్టండి. ఇలాంటి వాళ్ళకి నా వరకు అవసరం లేదు, మీరే కొట్టి చంపేయండి. దొమ్మి కేసులో ఈ కేసుని తీసేస్తాను, దగ్గరుండి చంపించేసేవాడండి ఎవరు చెప్పండి? పౌలు గారు. అలాంటి వ్యక్తి ఎలా మారిపోయాడు తెలుసా? సహోదరులారా అండ మొదలెట్టాడు. ఆయన కొడుతుంటే ఏమనలేదు, దీవించాడు, ఆయన ప్రార్థించాడు, పరిగెట్టాడు. అరే ఈ మేడల మించి దిగిపోయి చీకట్లో పరిగెట్టాడు తప్ప నన్నే ఆవిడ కొట్టేదని తిరగబడలేకపోయాడు, మారిపోయాడు. వాక్యం ఒక రోజుకి మనల్ని ఏ స్థాయిలో నిలబెడతాదో తెలుసా? మనలో ఉన్న నీతి స్వభావాన్ని రోజు రోజుకి అభివృద్ధి పరుస్తుంది. ఇదే శిక్షణ, దాన్నే ట్రైనప్ చేస్తుంది అన్నమాట. కొన్ని రోజులకి నువ్వు మాట్లాడుతుంటే ఎదుటి వాళ్ళకి, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి, మీ ఇంట్లో వాళ్ళకి, లేదా మీ వీధిలో వాళ్ళకి, మీ ఊర్లో వాళ్ళకి ఎలా ఉండాలి తెలుసా? అరే నువ్వు ఇంతలా ఎలా మారిపోయేవారంటే ఈ వాక్యము చదివి 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 ఉపదేశము, ఖండన, తప్పు దిద్దుకుంటూ నడుస్తూ ఒక రోజుకి ఆ వ్యక్తి ఎంత నైతికంగా ఎదిగిపోయాడంటే అసలు నువ్వేనా అన్నంతగా మారిపోయాడు. ఈ 4 విషయాలు ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు వాక్యం మనకేమవుద్దండి చెప్పండి? ప్రయోజనకరం అవుద్ది. ఈ ప్రయోజనకరం జరగనంత కాలము నేను బైబిల్ 25 సార్లు చదివానన్నా చదివావంతే, ఉపయోగం లేదు. నేను ఏడాదికి బైబిల్ని 4 సార్లు చదివావంతే. ఎందుకంటే నువ్వు చదివావు, ఆ చదివిన దానిలో నీకు ఉపదేశం ఏంటో నీకు తెలియలేదు, ఖండన ఏంటో నీకు అర్థం కాలేదు, తప్పులు ఎలా దిద్దుకోవాలో నువ్వు తెలుసుకోలేకపోయావు. నెక్స్ట్ నువ్వు ఎలా గ్రోత్ సాధించాలో, ఎలా ఎదగాలో వాక్యంలో నువ్వు నేర్చుకోలేకపోయావు. జస్ట్ చదివావు. ఒక పుస్తకాన్ని ఎలా చదువుతావో ఈ బైబిల్ని అలా చదివావు. ఈ బైబిల్ని చదివినప్పుడు అందులో పవర్ నీకు ఎప్పుడు తెలుస్తుంది? ఈ 4 విషయాల్లో ఉన్న సారం ఎప్పుడైతే నీ లైఫ్లో కనబడుతుందో అప్పుడు ఈ వాక్యం నీకేమవుతుంది చెప్పండి?
ప్రయోజనకరం అవుతుంది. ఒక్క రోజుకి ఎలా మారిపోతుంది తెలుసా? 15 వచనం చదవడం ముగించేద్దాం. 15 వచనం 15 వచనం మొదలు, అదే 3వ అధ్యాయం 15 వచనం. 3వ అధ్యాయం 15 వచనం చదవండి. అని చెబుతూ క్షమించండి, 16-17 వచనం కలుపునే చూడండి. దైవజనుడా ఒక రోజుకి ఎలా తయారవుతామంట? నెక్స్ట్ మొట్టమొదటి చెప్పండి, ఉపదేశము, నెక్స్ట్ ఖండిస్తుంది, నెక్స్ట్ తప్పుదిద్దుతుంది, నెక్స్ట్ నీతి యందు మనల్ని ట్రైన్ చేస్తుంది. ఒక రోజుకు మనం ఎలా తయారవుతుంటే, ఎంత ప్రయోజనమైన మనకి ఒక రోజుకు మనం ఎలా తయారవుతుంటే దైవజనుడు అంత ఎత్తుకు మనం ఎదుగుతామంట. ఆ మాట అర్థమవుతుందా? ఒక రోజుకి ఎలా అయిపోతాం? ఒక దైవజనుడు చూస్తే ఎలా ఉంటుందో అట్టి విధముగా ఒక విశ్వాసి తన సీరియర్లో దైవజనుడు మాదిరి తయారవుతాడట. బైబిల్ చదవగా అంత స్థితికి ఎదుగుతున్నారండి బైబిల్ చదివి. ఇది కచ్చీపు అంటే కచ్చీపు కాదు, చెప్పండి. పరిశుద్ధాత్ముడు అన్నారు, కొనేశారు అంతేనండి. 5 సంవత్సరాలు దుద్దుతలేదండి ఒక ఆవిడ. 5 సంవత్సరాల నుంచి వాళ్ళ అబ్బాయి అడుగుతున్నాడు, ఆ ముక్కు మీద తీయే అంటే తీద్దలేదట. ఉతికితే పవర్ పోద్దురా అందంట. ఏం పోద్ది? పవర్ పోద్ది అంటున్నా అడుగుతున్నారు. అరే కచ్చీపులో పరిశుద్ధాత్ముడు ఉంటాడు అని నమ్ముతున్నారంటే వీళ్ళు ఏం చదవలేదు చెప్పండి. అరటిపళ్ళు తింటే పిల్లలు పుడతారన్నదే బాగా చదువుకున్న వాళ్ళు కూడా 2 అరటిపళ్ళు కొనుక్కుంటున్నారంటే వీళ్ళని ఏమనాలి చెప్పండి? బైబిల్ చదవరు. యాపిల్ 7 సార్లు కొరకాలని హైదరాబాద్లో ఉన్న ఆయన చెప్తే 7 సార్లు కాదు ఇంకో 2 సార్లు ఎక్కువ కొరుకుతావు అన్నారట. ఆయన అన్నాడట, కొరికేసి ఇక్కడే పడేకు, మిగిలిన మొక్క మీ యజమాని దగ్గర పట్టుకెళ్ళి ఆయన తినమని చెప్పంటే బ్యాగ్లో దాచుకుని పట్టుకెళ్ళి ఆయన తినిపించారట. అని అడుగుతున్నాను, అరే ఇలాంటి వాళ్ళు ఎవరు ఎలాంటివి నమ్మేదంటే బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటివి నమ్ముతున్నారు. వీళ్ళకి చదువు ఉంది కానీ ఏ చదువులే చెప్పండి. ఒకవేళ చదివినా ఎలా చదవట్లేదు చెప్పండి. ఉపదేశం ఏంటో తెలియదు చెప్పండి. దేవుడు ఏ విషయాలు ఖండిస్తున్నాడో తెలీదు. నెక్స్ట్ తప్పుని ఎలా దిద్దుతున్నాడో అర్థం చేసుకోలేడు. ఎలా ట్రైన్ చేయబడాలో అర్థమవుతుంది. ఒక రోజుకి మనం దైవజనుడంత ఎత్తుకు ఎదగాలన్న ఒక అనుభవంలోనికి రావడం అనేది ఎవడే చెబితే అది నమ్ముతున్నారు. ఆ ఒక్క వాక్యము మన జీవితానికి ప్రయోజనకరమై ఉంది. ఇలా చదవండి బైబిల్. ఇప్పుడు మనం ప్యాటర్న్ చెప్పాంగా, ఈ ప్యాటర్న్లో బైబిల్ చదవండి. మీ జీవితాన్ని కొన్ని నెలల తర్వాత, సంవత్సరం తర్వాత చూసుకోండి. మీరు పాస్టర్ గారా అని అడుగుతారు, కానీ మీరు పాస్టర్ గారు కాదు. కానీ మీ బిహేవియర్ ఎంత మారిపోతుందో తెలుసా? ఒక దైవజనుడు అంత మంచి ప్రవర్తనకి వస్తుంది. అంటే పాస్టర్ గారు నన్ను ఎందుకు అన్నారంటే మీ మాట, మీ నడవడిక, మీ సాత్వికం, మిమ్మల్ని అందరిని చూస్తుంటే ఒక దైవజనులాగా అనిపిస్తుందండి. అంటే అవునండి, ఈ బైబిల్ని బట్టి నేను అలాగే తయారయ్యాను. చదువుతారా బైబిల్? అర్థవంతంగా బైబిల్ చదవండి. ప్రతి ఉపదేశాన్ని నమ్మకండి. బైబిల్ ఏ ఉపదేశం చెప్తుందో ఆ ఉపదేశాన్ని స్వీకరించండి. పుట్టావు, సృష్టి నీ కోసం వచ్చింది, ఇమేజ్ పోగొట్టుకున్నావు. ఆ ఇమేజ్ని మరలా ఇవ్వడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఆ ఇమేజ్ని మరలా నువ్వు డిస్టర్బెన్స్ చేస్తే వాక్యం ఎప్పటికప్పుడు నిన్ను ఖండిస్తుంది, తప్పుదిద్దుతుంది. శిక్షణ అంటే నీకు ట్రైన్ అప్ చేస్తుంది. ఒకరోజు మెచ్యూరిటీ స్టేజ్లో నేను నిలబెడుతుంది. ఆ మెచ్యూరిటీలో సొసైటీకి ఒక దైవజనుడు మాదిరిని ఉంటాం.